స్వాగతం. బ్రాహ్మణ స్టీల్ ప్లాంట్లో నిర్మాణంలోని ఇండ్లు, భూములు, బళ్ళారి కృష్ణపట్నం రోడ్డు నిర్మాణంలో ఇంటి స్థలాలను కోల్పోయిన జమ్మలమడుగు మండలం చిటిపిటి చింతల గ్రామ సుగాలి తండా ప్రజలకు ఇండ్లు, ఇంటి స్థలం, సాగు భూమి ఇచ్చే వరకు పోరాటం. ఆర్జీఓ కార్యాలయం వద్ద ఆందోళనలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఆంధ్రప్రదేశ్ గిరిజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి బి శంకర్ నాయక్, సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి మెడతూరు ప్రసాద్, బాలాజీ నాయక్, హనుమంతు నాయక్, మధు, హరి నాయక్, మాజీ సర్పంచ్ చెన్నా నాయక్, పీరా నాయక్, తానా నాయక్, వెంకటేష్ నాయక్ ఉన్నారు. భూములు కోల్పోయిన వారికి భూములు ఇవ్వాలి, భూములు కోల్పోయిన వారికి భూమి, భూములు కోల్పోయిన వారికి భూమి, భూములు కోల్పోయిన వారికి భూమి, తాండాలో భూ పంపిణీ చేయాలి. తాండా ప్రజలకు భూ పంపిణీ కార్యక్రమం. బ్రాహ్మణ స్టీల్ ప్లాంట్ లోని ఇల్లు, భూమి కోల్పోయిన ప్రజలకు న్యాయం. చిటిమిట తాండా ప్రజలకు న్యాయం. చిటిమిట తాండా ప్రజలకు న్యాయం. వాళ్ళకు ఏదైనా పంట దెబ్బతింటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి లేకపోతే రైతు భరోసా పొందడానికి లేకపోతే పంటకు సంబంధించినటువంటి లోన్ తెచ్చుకోవడానికి కాదు కూడదని ఒకవేళ ఉన్నటువంటి ఇంటిని సర్దుబాటు చేసుకొని పూర్తి స్థాయిలో ఇండ్లు కట్టుకోవాలంటే ఎక్కడే కానీ బ్యాంకుల్లో రుణం ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. పోనీ అప్పుడు ఇచ్చినటువంటి నష్టపరిహారంతో పాటు అప్పుడు ఇచ్చినటువంటి కొత్త రోడ్డు దగ్గర ఇచ్చినటువంటి స్థలాలన్నా ఇండ్లు వేసుకున్నామని ఇప్పుడు పోతే ఈరోజేమో బళ్ళారి కృష్ణపట్నం రోడ్డు నిర్మాణం కోసం అని చెప్పి ఉన్నటువంటి స్థలాలలో దాదాపు 80 ప్లాట్లను 5 సెంట్ల చొప్పున ఇచ్చినటువంటి 80 ప్లాట్లను మొత్తం స్వాధీనం చేసుకొని ఆగా మేఘాల మీద రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నారు. కానీ రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే రోడ్డు నిర్మాణం చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లు కానీ వీళ్లకు సంబంధించినటువంటి చిటిమిటి చింతల గ్రామంలో ప్రజలకు అక్కడ స్థలాలు ఇచ్చారని కానీ ప్లాట్లు ఇచ్చినారని కానీ వాళ్ళతో మాట్లాడాలని కానీ వాళ్ళకు నోటీసులు ఇవ్వాలని కానీ ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఒక బుల్డోజ్ చేసేటువంటి పద్ధతిలో ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలోనే తక్షణం వీళ్ళు ఇప్పటికే అన్ని విధాల వివక్షతకు గురవుతా ఉన్నటువంటి కుటుంబాలు, ఎస్టీలు అంటేనే అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వివక్షతకు, అణచివేతకు గురవుతున్నటువంటి ఈ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు ఆదుకోకపోగా మరింత దుర్మార్గపూరితంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి దాపురిస్తున్నటువంటి నేపథ్యంలో ఆర్డీఓ గారైనా చొరవ చేసి వీళ్ళని ఆదుకోవాలని చెప్పి తక్షణం ఎవరైతే చిటిమిటి చింతల్లో భూములు, ఇండ్లు కోల్పోయినారో వాళ్ళందరికీ కూడా ఇండ్లు ఇవ్వాలి, ఇంటి స్థలం ఇవ్వాలి. దాంతోపాటు సాగు భూమి పంపిణీ చేసే వరకు ఈ పోరాటం ముందుకు తీసుకొని పోతాము. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్ ప్రకారం 15 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి కుటుంబాలు వేరు, ఈరోజు పిల్లలకు పిల్లలైనారు, వాళ్ళకు పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళు కుటుంబాలు వేరైనారు. వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని R&R ప్యాకేజ్ ఏదైతే వర్తింపజేస్తున్నారో ఆ తరహాలో ఇవ్వండి. లేకపోతే బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ కేటాయించినటువంటి వాళ్ళ భూములన్నీ తిరిగి వాళ్ళకే ఇచ్చి వాళ్ళు లోన్లు ఇచ్చేటటువంటిది లేకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పి ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం, అవసరమైతే జైలు కూడా పోవడానికి సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అందరూ సపోర్ట్ కొట్టండి.